అంజు, అసలేంటి నీ ప్రాబ్లం? ఇంట్లో అందరూ నీ ఇష్ట ప్రకారమే ఉంటున్నారు కదా. నువ్వు అనుకున్న వాడినే పెళ్లి చేసుకోబోతున్నావు. ఇంకా దేనికి చిరాకు? ఓహో, ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా పెళ్లి జరిగిపోతుంది, లేచిపోయి పెళ్లి చేసుకుంటేనే థ్రిల్ అనుకుంటున్నావా? అసలు ఎవరి మీద నీ కోపం? అది కాదు. జస్ట్ షట్ అప్ అంజు. అసలు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. నీలాంటి దానికోసం మా హనీమూన్ కూడా మానుకొని వచ్చాను చూడు. మేమే పిచ్చోళ్ళం. అంజు, మేము ఈ రోజే బయలుదేరుతున్నాం. పావని, ఒక్క నిమిషం. మీ హనీమూన్ మానుకుని నువ్వు తప్పు చేయలేదు. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా, ఓ మనసా మనసా, ఓ మాయదారి మనసా మనసా మనసా. మాయదారి మనసా మనసా మనసా. బుజ్జిబాబు, చిన్నప్పటి నుంచి క్షణాల్లో నిర్ణయం తీసుకునే మెంటాలిటీ నాది. అది చదువులో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బట్టల్లో కావచ్చు. అలాంటి ఒక ఎమోషన్లోనే రాజాని ఇష్టపడ్డాను. అదే ప్రేమనుకొని పెళ్లికి రెడీ అయ్యాను. కానీ ఇష్టం వేరు, ప్రేమ వేరు అని నీ వల్లే తెలుసుకున్నాను. ఇష్టం నిమిషానికోసారి మారొచ్చు, ప్రేమ అలా మారేది కాదు. పెళ్లి విషయంలో తీసుకునే తప్పుడు నిర్ణయం జీవితాంతం బాధ పెడుతుందని నువ్వే చెప్పావు. అందుకే అడుగుతున్నాను, నువ్వు దేన్నైనా ఒకటిని రెండు చేయగలవు కదా. ఈ రెంటిని ఒకటి చేయగలవా? చెప్పు బుచ్చిబాబు. ఇప్పటికే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు. నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నానండి. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా, ఓ మనసా మనసా, ఓ మాయదారి మనసా మనసా మనసా. ఎన్నెన్నో గుండెల్లో నిండి ఎన్నెన్నో గుండెల్ని పిండే మనసా మనసా. మీ చాక్లెట్ అంకుల్ నాకు నచ్చాడు. కట్నం ఎంతైనా ఖాయం చేయండి.